ఇదంతా కాంప్లెక్స్ కంప్యూటింగ్ ప్రాసెస్. సో ఇవన్నీ పక్కన పెడితే క్రిప్టో కరెన్సీలో కాస్త స్టెబిలిటీ ఇచ్చేవి స్టేబుల్ కాయిన్స్ అనమాట. ఈ స్టేబుల్ కాయిన్స్ ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అయిన కొన్ని కరెన్సీస్ తో పెగ్ చేస్తారు. అది యూరో, డాలర్, ఎన్ ఇలాంటి కరెన్సీస్ తో పెగ్ చేస్తారు అనమాట. అంటే ఆ కరెన్సీస్ రేట్స్ తో వీటిని పెగ్ చేస్తారు. ఆ కరెన్సీస్ రేట్లు జనరల్ గా స్టేబుల్ గా ఉంటాయి. కాస్త పెరిగినా తగ్గినా ఈ స్టేబుల్ కాయిన్స్ కూడా పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి అనమాట. ప్రపంచవ్యాప్తంగా వర్చువల్ డిజిటల్ అసెట్స్ మీద ఫోకస్ పెరుగుతుంది. అంతేకాదు ఇండియా కూడా భవిష్యత్తులో వర్చువల్ డిజిటల్ అసెట్స్ వెళ్లాల్సిందే. మనం చూస్తే కనుక 2 సంవత్సరాల క్రితం ఆర్బీఐ వాళ్ళు కూడా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనే కాన్సెప్ట్ లాంచ్ చేశారు. ఈవెన్ ఎస్బీఐ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఈ రూపీ అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారనమాట. ఇటువంటి టైంలో వర్చువల్ డిజిటల్ అసెట్స్ అనేవి ఇంక తప్పదనమాట. సో ఈ టైంలో మనం చూస్తే ఈ స్టేబుల్ కాయిన్స్ అనే కాన్సెప్ట్ ని ఇండియా కూడా కన్సిడర్ చేస్తే బాగుంటుందని చెప్పి మన నిర్మలా సీతారామన్ గారు చెప్పుకొచ్చారనమాట. భవిష్యత్తులో మనం కూడా ఈ క్రిప్టో కరెన్సీలో ప్రత్యేకంగా స్టేబుల్ కాయిన్స్ మీద ఎక్కువ దృష్టి పెడతాం. ముఖ్యంగా ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కరెన్సీస్ తో పెగ్ చేయబడి ఉన్న